లిరిక్ అయిపోయిందని హీరోది అయిపోయిందని హీరోయిన్కి ఇచ్చిన అనమాట. ప్రభాస్ అయిపోయింది, ఇప్పుడు త్రిష వాడుతుంది. పాట పాడుతున్నా. ఆశా పాశం బందేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే తీరంలో సేరువైనా సేరు దూరాలే తోడవుతూనే ఈడేవైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు ఓటు ఉండే మాటల్లోనా సాగేనా ఏలేలేలో కల్లోలం ఈ లోకంలో లోలో తుల్లో ఎదకలలో నిండుకున్న మెల్ల మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీగోళం దిక్కు తచ్చకుండా తల్లడిల్లిపోతూ పల్లటెళ్ళిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం ఏదుగును రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదిరా రేపేటను తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా అటు ఓటు ఉండే మాటల్లోనా సాగేనా ఇక్కడ రాగం రాదు. ఇక్కడ రాగం రాదు పాడవే వచ్చినప్పుడు. ఇది ఆపేస్తా ఇక్కడి నుంచి. సిగ్గు ముళ్ళు కప్పి సిగ్గు ముళ్ళు కప్పి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి కదలేము దూరం నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపేటవును తేలాలంటే నీవెదురు చూడాలిగా అటు ఓటు గుండె మాటల్లోనా సాగేనా. లిరిక్స్ ఇక్కడ సరిగ్గా లేవు, ఇది అంటే పాట ఉంటది కదా, పాట కింద సాంగ్స్ లిరిక్స్ పెట్టుంటాయి అనమాట కొన్ని. నేను దాంట్లోకి వెళ్ళి పాడుతున్నా. ఆ లిరిక్స్ కొన్ని ప్లేస్లలో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి,
దానివల్ల నాకు రాగం ఒక ప్లేస్లో అయితే రాగం రాదు నిజంగా. ఒకసారి వింటే కానీ దాని అమ్మడి పాడగలుగుతుంది అనమాట. పల్లవి రాదా, చక్రం రాదా? అన్నీ వస్తాయి కానీ కొంచెం ఎందుకో మిస్టేక్ అయిపోయింది. ఒకసారి పాట వింటే జర జర తారు ఒకసారి పరివాడ జర జర తారు పరదా కొంచెం కొంచెం ప్రియ రాగాల కోసం అందం తొలి కెరటం చిత్తం తొనికి సలాయే నీటి మెరుపాయే కొంచెం కొంచెం ప్రియమగు చిత్తం తొలగిదు తీర్థం ఎట్లుందంటే క్లాస్లో పద్యం కానీ ఏమైనా టీచర్ చెప్పినప్పుడు 10 మంది గ్రూపులో చదవండిరా అని చెప్పేసి చదివిస్తాడు కదా. ఏదో రాకుండా అట్లుంది. ఇంకోటి గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా. తర్వాత బదులంటే మౌనం. నాకు రాదు ఫ్రెండ్స్ ఈ పాట, అయినా నేను తీసిన. ఇంకోటి పాట బాగుంటుంది, కట్ చేసి పెట్టాలి. అయ్యా లిరిక్స్ లేదు. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూ ముద్దాడుతావే నీవే. ఈ పాట నీది, నువ్వు వాడాలి అసలు. నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల పోజు కూడా తానే నీవే. నా పక్కనుంటే చాలే కలతలు కనపడవే నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే ఒడి దుడుకులు కలగవులే అరక్షణమైన అసలు ఎప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా. రోజు చూస్తూనే ఉంటాడు. పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను అక్కడ ఏదో సబ్స్క్రైబర్ వచ్చింది ఫ్రెండ్స్, అక్కడ కనిపించట్లేదు. ఎన్ని జన్మలైనా ఉంటానే లాలా. నేను పెట్టడానికి జస్ట్ ఇట్లా స్టైల్ ఇట్లా పెట్టా నేను మొత్తం నోట్లుగా పెట్టేసాను. నేను నిన్న నిమిషాంబిక టెంపుల్లో తెచ్చుకున్న గాజు ఆల్రెడీ అది ఓటు పోయింది, అయినా కూడా గాజు దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇది పోయినందుకు 2 డజన్ల గాజులు పంపించా. ఓ ఈ మధ్యలో బ్రేక్.
అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడు నీ కదలేనుగా గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట నిలకడ తాగే చిరునామా లేక ఏ బదులు కొందరు లేక ఎందుకు వేస్తుందో కేక మౌనంగా వెంటపడి నువ్వు ఒంటరి అనొద్దు దయించి ఎవరు వాళ్ళకి సరిపడా లేక శృతిని నాలుగా చేయుత ఎవరిది నా ఎదలయ ముసిగిన గుసగుసగా గురులు అభిమను రాని దగ్గర అంటా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా అమ్మడిలో మొన్న అందరి ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి అంత దూరాలున్న వెన్నెలగా చందని ఉన్న అంటూ ఊరింది జోలాలి తానే నానివే Thank you for watching. Next video కోసం wait చేయండి. ఇప్పుడు వేరే ఓపికలేదు, మార్కెట్ టైం అవుతుంది, వెళ్తాం, రెడీ అవ్వాలి. వాతావరణం అయితే వర్షం పడేలాగుంది, పడ్డది కొన్ని చినుకులు. మనసుకైతే ఇలా వాతావరణం ఉన్నప్పుడు మనసు శాంతం అనిపిస్తుంది. కానీ వర్షం పడితే మాత్రం మార్కెట్లో మేము సేల్ చేసుకోలేము. ఏ ఐటమ్స్ అయినా సరే కూల్గా ఉంటే బాగానే ఉంటుంది, కానీ చినుకులు పడితే కష్టం. కాబట్టి ఈ వాతావరణాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను ఈరోజు. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా వర్షం పడ్డ టైం, ఈ చల్లటి వాతావరణం ఎంతమందికి ఇష్టం చెప్పండి. మార్నింగ్ టీ తాగా, ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టుకుంటాం. అలవాటు అయిపోయింది అనిపిస్తుంది నాకు. అలా ఈవినింగ్ కాగానే ఛాయ్ తాగాలి, మార్నింగ్ కాగానే ఛాయ్ తాగాలి అనిపిస్తుంది. అసలు అలవాటు లేదు, ఎప్పుడో ఒకసారి తాగేదాన్ని నిజంగా ఫ్రెండ్స్. ఒక 1 వీక్ నుంచి వద్దు అనుకుంటేనే కొంచెం వాతావరణం డల్ కాగానే పాల ప్యాకెట్ తెప్పు అంటుంది అనమాట. తాగాలనిపిస్తుంది. ఇలా వచ్చి ఒక ఖాళీ ప్లేస్ ఇలా అలా గాలి వీస్తూ ఉంటే చల్లగా లైట్ చల్లగా చినుకులు పడుతూ ఉంటే అలా వేడి ఛాయ్ కొద్దిలోకి అలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ఇలా కొంచెం బయటకు వచ్చి అలా వేడి టీ పెట్టుకొని తాగుతూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టీ తాగడం ఎక్కువైపోయింది, అది తగ్గిస్తే మంచిది అనిపిస్తుంది. ఈసారి ఇంకా స్నాక్స్ కూడా చేసుకొని తింటాం. అది కూడా ఇదే ప్లేస్లో నైట్ టైంలో కొన్ని వంటలు కూడా చేద్దాం అనుకుంటున్నాం. కానీ గాలికి వంటలు చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలియదు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ
కాఫీ చెయ్యను, చెప్పిన కదా నేను బర్రె పాలు తెస్తేనే పెడతా కాఫీ అని. పాల ప్యాకెట్ తెస్తే చాయ్ టీయే. నువ్వు తాగుతావు అంటే ఎక్స్ట్రా పెడతా, లేదంటే చిక్కా పెట్టుకుంటా. అది అందుకే అడిగేది. ఉన్నాయి పాలు, ఇద్దరు పట్టుకున్నాయి కానీ తేపో కాదు, ఖచ్చితంగా తీసుకురా అని చెప్పినాడు. చెప్తే తేపో సరేలే ఉంటే తాగుతా లేదు అన్నట్టు కాదు. తాగాలనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా నేను. క్లారిటీగా ఎప్పుడు ఏది కరెక్ట్గా ఆన్సర్ రానే రాదు. ఇట్లా తిప్పి 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 తిరిగి ఇలా నేను తిరుగుతున్నట్టు చెప్తాడు ఆన్సర్. హాయ్ లైలా రియురాలా నీ ఒడిలో నా వరబాల లోకమంతా ఏలేను శుభలేఖలు రాసిన వేళ ఎటు చూస్తున్నా శుభగడియాలే కనిపిస్తున్నాయి కదా. పాట బాగుంటది కానీ లిరిక్స్ రావట్లేదే. అక్కడి నుంచి జంప్ అయితే పాడుతున్నా, ఇంకా జంప్ కాలేదు.